ఏపీ వైపు వేగంగా మోంథా తుఫాన్ దూసుకొస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో తీరం దాటే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. విశాఖకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణాగ్నేయంగా 70 కిలోమీటర్లు ఈ దూరంలో కేంద్రీకృతమై తుఫాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలనైతే జారీ చేస్తున్నారు. ఏపీ వైపు అత్యంత వేగంగా దూసుకొస్తుంది మోంథా తుఫాన్. మోంథా తీవ్ర తుఫాన్ ప్రస్తుతం విశాఖకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణాగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయవ్యంగా కదిలి ఇవాళ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి కూడా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అలర్ట్స్ మాత్రమే జారీ చేశారు. ఇప్పుడు తుఫాను మోంథా తుఫాన్ తీరం దాటేటప్పుడైతే ఎంతో కొంత అల్లకల్లోలం సృష్టించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. టోటల్గా ప్రభుత్వాలు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చాలా వరకు కూడా న్యూస్ అయితే పాస్ చేస్తూ ఉన్నాయి మీడియా కూడా. ఎందుకనంటే అలర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటున్నారు. తీరం దాటే సమయంలో సముద్రాలు కూడా చాలా అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాకాసి అలలు కూడా ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం విశాఖలో చూడొచ్చు, అలలు కూడా ఎంత ఘోరంగా ఎగసి పడుతున్నాయో కూడా. అక్కడ దాదాపు ఆ రోడ్లన్నీ కూడా కోతకి గురవుతున్న సిచ్యువేషన్. ఇటు మనం కాకినాడకు వచ్చి చూస్తే ఉప్పాడ బీచ్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడున్న ప్రజల్ని కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలలన్నీ కూడా ఎగసి పడుతున్నాయి. ఇదే టైంలో తీరం దాటే సమయంలో చాలా అల్లకల్లోలంగా సముద్రాలు ఉండే పరిస్థితి ఉంది. ఆ తర్వాత 24 అవర్స్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. అది చాలా అవసరం. ఆ టైంలో చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా అధికారులు చూస్తున్నారు. కంటిన్యూస్గా ఒక 24 అవర్స్ అయితే వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అలర్ట్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి అని చెప్తున్నారు.